హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లవ్లీ స్మైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు కళాయిలో బిర్యానీ అయితే చేయబోతున్నానండి. మొదటిగా చికెన్ని క్లీన్ చేసుకున్నా, అందులో కొంచెం నెయ్యి వేసాను. కళాయి మొత్తం అప్లై చేశానండి నెయ్యినైతే, ఎందుకంటే పెట్టేటప్పుడు మొత్తము దానికి రైస్ అయితే అంటకుండా అలా పెట్టానండి. చూస్తున్నారా? అందులో మసాలా దినుసులు అయితే వేసుకున్నాను. అంటే ఘాటుగా అయితే చేయలేదు, పిల్లలు తినడానికి కొంచెం ఇది అవుతారు కదా, అందుకని కొంచెం స్పైసీనెస్ అయితే తగ్గించి చేస్తున్నానండి. చూస్తున్నారా? చికెన్ అయితే చాలా మంచిగా క్లీన్ చేసుకోవాలండి, లేదంటే స్మెల్ వస్తుంది. అందులో కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసిన తర్వాత కొంచెం కారం వేసుకున్నానండి. కారం తర్వాత గరం మసాలా వేసాను. గరం మసాలా వేసిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకున్నానండి. చూస్తున్నారా? కొత్తిమీర అయితే వేసుకున్నాను. తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. నేనైతే 3/4 కిలో చికెన్కి ఇవి వేస్తున్నానండి. అన్నీ స్పూన్ వేస్తున్నాను. కొంచెం పెరుగు అయితే వేసుకుంటున్నాను. అందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసానండి. చూస్తున్నారా? నిమ్మకాయ అయితే పిండేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ పాటు సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే చాలా బాగుంటుంది. 1/2 అవర్ సైడ్ పెట్టుకున్నాను. చూడండి, రైస్ కోసమని కొంచెం వాటర్ వేడైన తర్వాత అందులో పచ్చిమిర్చి, మళ్ళీ బిర్యానీ దినుసులు అయితే వేసుకున్నాను. రైస్ అయితే అలా ఉడుకుతుంది. ఇది సైడ్ పెట్టుకున్న చికెన్ చూసారా? చికెన్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత రైస్ని అందులో వేసుకున్నాను. వాటర్తోనే రైస్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే అది అడుగు పట్టేస్తుంది కదండి, అందుకనేసి కొంచెం వాటర్తో వేసుకుంటే బిర్యానీ అయితే మనకి చాలా బాగా వస్తుంది. జస్ట్ పెట్టేసి 20 మినిట్స్ అయితేనే ఉంచాలండి, ఎక్కువసేపు ఉంచకూడదు. సిమ్లో పెట్టాలి. అది కూడా 20 మినిట్స్లో అయితే చాలా బాగా రెడీ అయిపోతుంది మీకైతే. చూడండి, రైస్ మొత్తం వేసేసాను. రైస్ వేసిన తర్వాత మళ్ళీ చికెన్ ఎవరెస్ట్ మసాలా పైన వేసాను. తర్వాత మళ్ళీ గరం మసాలా కూడా కొంచెం వేసుకున్నానండి. గరం మసాలా వేసిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ అలా కొంచెం పైన వేసాను. స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసానండి. వేసిన తర్వాత కొత్తిమీర కూడా కొంచెం అలా పైన జల్లేసానండి. కొత్తిమీర వేసాను. చూస్తున్నారా? కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. దాంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ని అయితే వేసేసానండి. బిర్యానీ కలర్ కనిపించాలని కలర్ కూడా కొంచెం వేసానండి. వేసిన తర్వాత ఆవిరి బయటికి రాకుండా టైట్గా క్యాప్ అయితే పెట్టుకోవాలండి. నేనైతే ఆవిరి బయటికి రాకుండా లోపల ఒకటి బయట ఒకటి మొత్తం 2 అయితే పెట్టేస్తాను. చూసారా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అయితే. చూస్తుంటేనే అసలు చాలా బాగుంది కదా. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. చూడండి, చాలా బాగా వచ్చింది. పీసెస్ కూడా మంచిగా అయ్యాయి. చూడండి, నేనే కొంచెం బాగా ముక్క ఇది అవ్వాలని ఫ్రై చేశానండి. మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ అయితే చాలా బాగుంది. బాయ్ బాయ్.